యుఎస్ దేశాల నడుమ జరుగుతున్న భీకర దాడులు ప్రపంచంలోని అనేక దేశాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక భారతదేశంలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఎఫెక్ట్ చాలా ఉంది. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాలైన ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులోని హోటళ్లలో వంట గ్యాస్ నిల్వలు లేకపోవడంతో రెస్టారెంట్లను మూసేశారు. ఇక తాజాగా మెట్రో నగరాల నుంచి మహానగరాలకు ఈ పరిస్థితి తాకింది. గ్యాస్ కొరత ఏర్పడటంతో హోటల్ నిర్వాహకులు రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేయాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వరంగల్, హనుమకొండ జిల్లాలో మొత్తం 30 ఏజెన్సీల ద్వారా ప్రతిరోజు 3000 పైచిలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల వినియోగం ఉంటుంది. ఇక యుద్దం కారణంగా గ్యాస్ నిల్వలు తగ్గాయి. కేంద్రం హెచ్చరికలతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పంపిణీ నిలిపివేశారు. సిలిండర్ల కొరత కారణంగా దొంగదారిలో కొంతమంది హోటల్ నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. మరికొందరు చేసేదేమీ లేక కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నడిపిస్తున్నారు. సుబ్బుసాగుకి వచ్చినట్టు అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ మనం కష్టాలు మొదలైనాయి. మనకి ఇక్కడ ఈ కష్టాలతో పాటు, ఈ కష్టాలంటే ఏం కష్టాలంటే గ్యాస్తో కష్టం. ప్రతి ఇంట్లో నిత్యంగా ఉండాల్సింది గ్యాస్. ఉదయం లేవగానే చాయ్ పెట్టుకోవాలన్నా గ్యాసే కావాలి, అన్నం తినాలన్నా గ్యాసే కావాలి. ఉదయం లేచిన నుండి మొదలు పెడితే నైట్ వరకు మన నిత్య జీవితంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ గ్యాస్. ఆ గ్యాస్ అనేది సంక్షోభంలో ఉంది. ముఖ్యంగా ఇది వ్యాపారస్తులకు, ఇళ్లకు ఉంది, డొమెస్టిక్లో ఉంది, కమర్షియల్ ఉంది. డొమెస్టిక్ దొరకడం లేదు, కమర్షియల్ ఇంట్లో గ్యాస్ లేక కొందరు బయటికి హోటల్స్ మీద ఆధారపడుతున్నారు. ఆ హోటల్స్లో కూడా గ్యాస్ లేకపోతే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఇక్కడ మేము వ్యాపారస్తులుగా కమర్షియల్ ఒక 4 రోజుల నుండి రోజుకు ఒక సిలిండర్ తోటి హోటల్ నడిపించడం జరుగుతుంది. అంటే 20 రకాల మెనూను కాస్త 2 రకాలు 3 రకాలతో హోటల్ నడిపడం జరుగుతుంది. ఆల్రెడీ మా హోటల్లో ఒక 3-4 రకాల ఐటమ్స్ కట్ చేస్తున్నాం. కట్ చేసి ఉన్న మినిమం ఐటమ్ కూడా హోటల్ నడిపించాలన్నా కానీ మాకు 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ నడిచే ప్రసక్తి లేదు. 2-3 రోజులు గ్యాస్ సిలిండర్లు అధిక పైసలతోటి మేము బయట కొనుక్కున్నాము. ఇప్పుడు అది కూడా లేదు. ఇవాళ మధ్యాహ్నం వరకు గడిస్తే రేపు సాయంత్రం అనేది అర్థం కాకుండా ఉంటుంది మాకు పరిస్థితి. ఉదయం 5:30-6 గంటలకు తీసేది, ఇప్పుడు 12 గంటల వరకు తీస్తున్నాము, బంద్ చేస్తున్నా. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 7 గంటలకు తీస్తానా, 10 గంటలకు బంద్ చేస్తాను. అంతకుముందు కంటిన్యూగా ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతే రాత్రి 11 గంటల వరకు రన్నింగ్లో ఉండేది. ఆల్ ఐటమ్స్ ఎన్ని రకాల ఐటమ్స్ చేసామో అన్ని రకాల ఐటమ్స్ నాన్ స్టాప్గా నడిచేది. అట్లాంటిది ఇప్పుడు ఏమీ చేయలేక